సింపుల్గా సెల్ఫ్గా హెయిర్ అనేది యూ షేప్ హెయిర్ కట్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు అయితే వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీకు అర్థమే ఉంటుంది కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఏంటి అంటే సెల్ఫ్గా ఓన్గా మనం సింపుల్గా ఎలా యూ షేప్ హెయిర్ కట్ అనేది ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను అనమాట. రెగ్యులర్గా నేను ఎప్పుడు చేసుకునే హెయిర్ కట్ అనమాట ఇది. సో నేను ఎక్కువ హెయిర్ అయితే కట్ చేయను. సో బట్ అప్పుడప్పుడు యూ షేప్ చేసినా కూడా నేను ఇలానే చేస్తాను. సో పర్ఫెక్ట్గా వస్తుంది, సింపుల్గా కూడా ఉంటుంది. సింపుల్గా హెయిర్ కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 పార్టీషన్స్గా హెయిర్ అనేది తీసుకోవాలి, కోమ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎంత లెంత్ కావాలనేది అంత మీరే సెల్ఫ్గా చూసుకొని చేసుకోవచ్చు అనమాట. మనం పార్లర్కి వెళ్తే ఎక్కువ లెంత్ అయితే కట్ చేస్తారు. అలాగే కొందరికి హెయిర్ కట్ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ లెంత్లో మీరు యూ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే. సో ఇలా కోమ్ చేసుకున్న తర్వాత 2 పార్టీషన్స్ని ఇలా ఒక్కొక్క పార్టీషన్స్కి మనము హెయిర్ బాన్ అనేది టైట్ చేయాలన్నమాట. హెయిర్ బ్యాండ్తో ఇలా టైట్ చేసుకోవాలి. మనం హెయిర్ కట్ చేసినప్పుడు కదలకుండా హెయిర్ అనేది చిక్కులు పడకుండా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ ఇలా మనం టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కోమ్ చేసుకోవాలి. సో చిక్కులు ఉంటే మనకి హెయిర్ అనేది నీట్గా రాదు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా చేస్తాను, బట్ మీకు చూపించడానికి కొంచెం ప్రాసెస్ చూపిస్తున్నాను. బట్ చాలా సింపుల్ అనమాట. సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ యూ షేప్ హెయిర్ కట్ అనేది. సో తర్వాత నెక్స్ట్ ఈ 2 పార్టీషన్స్ కూడా మళ్ళీ హెయిర్ బ్యాండ్ అనేది టైట్ చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా హెయిర్ కట్ చేస్తాను, బట్ మీకు చూపిస్తే మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ హెయిర్ బ్యాండ్ అయితే పెడుతున్నాను. చాలా మందికి హెయిర్ లెంత్గా కట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో ఇలా కట్ చేసుకుంటే మీకు కావాల్సినంతలో మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెయిర్ పడుతుందని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా వేసాను అనమాట కింద. ఇక్కడ చూసుకోండి మీకు ఎంత హెయిర్ లెంత్ కట్ చేసుకోవాలనేది. ఇక్కడ నేను ఒక 3 ఇంచెస్ వరకే కట్ చేస్తున్నాను, 3.5 అంతవరకే. సో ఎక్కువ అయితే నేను కట్ చేయదలుచుకోలేదు. సో ఇంకా ఎక్కువ లెంత్ కట్ చేస్తే చాలా బాగా వస్తుంది యూ షేప్ అనేది. సో బట్ ఇక్కడ నేను హెయిర్ అనేది నాకు కొంచెం పొడిగా ఉండాలని చెప్పేసి నేను కొంచెమే కట్ చేశాను. సో చూడండి, ఈ కొంచెం కట్ చేసిన యూ షేప్ ఎలా వస్తుందని మీకు లాస్ట్ చూపిస్తాను ఫైనల్లో. ఇలా మీరు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న సీజర్తో కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి లైట్గా. సో ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా మనకి కోమ్ చేసుకోండి. సో ఫైనల్గా చూపిస్తాను ఎలా వచ్చిందనేది. నెక్స్ట్ ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి తీసేయండి. ఇలా నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తాను, బట్ మీకు చూపించడానికి అక్కడ హెయిర్ బ్యాండ్ టైట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇటు కూడా మనకు చిన్న పార్టీషన్ తీసుకోవాలి. ఈ 2 పార్టీషన్ తీసుకొని కట్ చేయడం వల్ల ఏంటి అంటే అక్కడ యూ షేప్ అనేది బాగా వస్తుంది మన కింద సైడ్. సో ఇక్కడ నేను చిన్న చిన్న పార్టీషన్గా తీసుకొని ఒక 1/2 ఇంచ్ కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ కట్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం చిన్నగా తీసుకున్నాను. కొంచెం లావు పార్టీషన్ తీసుకుంటే మనకి థిక్గా మనకి కట్ చేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను అంతే. సో ఇలా కట్ చేసుకున్న వల్ల మనకి కర్వ్ అనేది బాగా వస్తుంది అనమాట అక్కడ యూ షేప్ అనేది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది మీకు చూపిస్తాను. సో ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. నేను లెంత్ తక్కువ కట్ చేశాను, ఎందుకంటే నాకు హెయిర్ అనేది ఎక్కువ కట్ చేసుకోవడం ఇష్టం లేదు. సో మీరు ఇంకా లెంత్ ఎక్కువ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది హెయిర్ కట్ అనేది. సో ఇక్కడ నేను ఒక 4 ఇంచెస్ కట్ చేయడం వల్ల చూడండి ఎంత వచ్చిందో చూపిస్తాను. చూడండి ఫైనల్గా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో హెయిర్ అనేది యూ షేప్గా కనిపిస్తుంది మనకి. సో ఇలా సింపుల్గా మనం సెల్ఫ్గా యూ షేప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.